నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎస్పెషల్గా నేను స్కోర్ బాగానే చేశాను, కానీ షార్ట్ లిస్ట్లో నా పేరు లేదు అని అనుకుంటాను. ఇది ఎందుకు జరుగుతుంది? దీని గురించే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు శ్రీధర్ సీసీ నుంచి సుధీర్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఒక్కసారి మనం ఎగ్జామ్ రాసాము అంటే ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని అనుకుంటాం. అండ్ రాసిన తర్వాత కాన్ఫిడెంట్గా నేను బాగా రాశాను, నాకు స్కోర్ వస్తుంది అని అనుకుంటారు. కట్ చేస్తే షార్ట్ లిస్ట్లో పేరు ఉండదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటారు సార్? శ్రీ గారు, మీకు ఇందులో 2 ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయండి. రెండోది కూడా ఉంది. మీరు ఒకటి చెప్పారు, ఎగ్జామ్ బాగా రాసాము అని అనుకుంటాము, కానీ ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉండదు. ఒక్కొక్కసారి ఈసారి ఎగ్జామ్లో నేను ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, సో నాకు ఎక్కువ మార్కులు రాకపోవచ్చేమో, నాకు జాబ్ రాదు అని అనుకుంటాము, కానీ వాళ్ళ పేరు కూడా లిస్ట్లో ఉంటుంది. సో కట్ ఆఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఇది చాలా కేసెస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద కాదు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీటి మీద చాలా స్టడీ చేయాలి మనము. ఎవరికైతే ఈ కట్ ఆఫ్ గురించి అవగాహన లేదో, దీనికి మేము శ్రీధర్ సీసీ తరపు నుంచి మేము ఒక ఫార్ములా ఒకటి సజెస్ట్ చేస్తాము. కట్ ఫార్ములా అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఈ కట్ ఫార్ములాని వాడితే కనుక మంచి ఐడియా వస్తుంది. సో కట్లో సి అంటే కంట్రోల్, వాట్ యూ కెన్ కంట్రోల్, అది మనం కంట్రోల్ చేసుకోవాలి. యూ అంటే అండర్స్టాండ్ ద ప్యాటర్న్, ఏమేమి ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవాలని నేను చెప్తాను. టీ అంటే టార్గెట్. సో కంట్రోల్, అండర్స్టాండ్ అండ్ టార్గెట్, ఈ ఫార్ములాని కనుక మనం బేస్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ అనేవి స్టూడెంట్కి రాకుండా ఉంటాయి. మనసులో ఒకటి ఉంటుంది, మనం డెఫినెట్గా అయిపోతుంది, క్లియర్ చేస్తాం, ఐ ఆన్సర్డ్ 80% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్, సో మై లిస్ట్ విల్ బి దేర్ అని అనుకుంటాం. బట్ లాస్ట్ మినిట్లో ఒక సర్ప్రైజ్ వస్తుంది. సో ఇట్లాంటి లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ లేకుండా ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే సి కంట్రోల్. మనం ఏమి కంట్రోల్ చేయగలం యాజ్ అన్ ఆస్పిరెంట్? మనం ఏం కంట్రోల్ చేయగలము అని అంటే మన ప్రిపరేషన్ని మనం కంట్రోల్ చేయగలం. మన సబ్జెక్ట్ ఏ కవరేజ్ చేసే దానిలో లెవరేజ్ అనేది ఎంత ఉంది అనేది మనం కంట్రోల్ చేయగలం. మన షార్ట్ కట్ ప్రిపరేషన్, ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేసే టైంలో ప్రాక్టీస్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, ప్లస్ ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా చేయగలుగుతున్నాము, ఈ కంట్రోల్ అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయటం, ఈ కంట్రోల్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది యాజ్ అన్ ఆస్పిరెంట్గా. ఎట్ ద సేమ్ టైం యాక్యురసీ మెయింటైన్ చేయటం కూడా ఆస్పిరెంట్ కంట్రోల్లో ఉంది. సో ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు వారి చేతుల్లో ఏమైతే కంట్రోల్ ఉందో ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. సబ్జెక్ట్ని మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనం డిఫరెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు. అది ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు. నోటిఫికేషన్లో మనకి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అని అనుకోండి, ప్రిలిమ్స్ కంటెంట్ మొత్తం కవరేజ్ చేయాలి. మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే మెయిన్స్ స్టాండర్డ్ వరకు వెళ్ళాలి. మెయిన్స్ స్టాండర్డ్ ఈజ్ అగైన్ అన్ప్రెడిక్టబుల్ నవేడేస్, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వరకు సంబంధించి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండ్ దెన్ రైల్వే ఎగ్జామ్స్ అవి ప్రెడిక్టబుల్గానే ఉన్నాయి, ప్యాటర్న్స్ కూడా బాగుంటాయి, అవి అందరూ చేసే విధంగానే ఉంటాయి. బ్యాంకింగ్ ఇండస్ట్రీ వరకు వచ్చేసేటప్పటికి ఈ మధ్యకాలంలో కొన్ని సెక్షన్స్లో క్యాట్ లెవెల్ క్వశ్చన్స్, జీమాట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఆ స్టాండర్డ్ వరకు ప్రిపేర్ అవటం అనేది మన కంట్రోల్. సో అది మనం చేయాలి. చదువుకున్న దాన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి, అది మన కంట్రోల్లోనే ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక పర్టిక్యులర్ చాప్టర్, ఒక పర్టిక్యులర్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తుంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయకుండా ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ కంట్రోల్ మన దగ్గర ఉంది, యాక్యురసీ మెయింటైన్ చేయటం. సో మన చేతుల్లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటిని పర్ఫెక్ట్గా చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్. సో కట్ ఆఫ్ మార్క్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ఎవరైనా సరే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇంత ఉంటుంది అనేది జస్ట్ రేంజ్
అబ్జర్వ్ చేయగలరు తప్ప, ఖచ్చితంగా ఇంత ఉంటుంది అని ఎవరైతే ఎస్టిమేట్ చేయలేరు. సైంటిఫిక్‌గా చెప్పలేరు. హ్మ్. దీనికి రీజన్ ఏంటంటేనండి, క్వెషన్ పేపరు బాగా ఈజీగా ఉంది. హ్మ్. వెరీ సింపుల్ క్వెషన్స్. ఇలా ఉంటే ఎక్కువ క్వెషన్‌లు ఆన్సర్ చేయగలం. మనకిచ్చిన టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కువ క్వెషన్స్ ఆన్సర్ చేశాము. అలా మీతో పాటు స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఎగ్జామ్ రాసిన ప్రతి మనిషి కూడా ఎక్కువ క్వెషన్స్ ఆన్సర్ చేయగలరు. అంటే క్వెషన్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అన్నారనుకోండి. ఇది అందరికీ తెలిసిన క్వెషనే. హ్మ్. సో, క్వెషన్స్ ఇలా సింపుల్‌గా ఉంటే గనక ఎక్కువ క్వెషన్స్ ఆన్సర్ చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ మార్క్ ఆబ్వియస్‌గా ఎక్కువుంటుంది. హ్మ్. సో, యాస్పిరెంట్‌కేంటి 100 క్వెషన్స్ నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో వచ్చినాయి. 80 క్వెషన్స్ నేను ఆన్సర్ చేశాను. నా నేమ్ గ్యారంటీగా లిస్ట్‌లో ఉంటుంది అని ఉంటుంది. అనుకుంటారు. అవును. ఫ్యాక్ట్ ఏంటి? ఈ 80 క్వెషన్స్ అందరూ రాసారు మనతో పాటు. అవును సార్. యెస్. సో, క్వెషన్ పేపర్ సింపుల్‌గా ఉందంటే కట్ ఆఫ్ మార్క్ ఎక్కువగా ఎక్కువుంటుంది. ఉంటుంది. క్వెషన్ పేపర్ లెంథీగా ఉంది అని అనుకోండి. హ్మ్. క్వెషన్ సాల్వ్ చేయటానికి, ఆన్సర్ చేయటానికి ఎక్కువ టైం పట్టేలాగా ఉన్నట్లయితే, మనకిచ్చినటువంటి టైంలో ఎక్కువ క్వెషన్స్ ఆన్సర్ చేయలేం. సో, అప్పుడు కట్ ఆఫ్ మార్క్ అనేది తక్కువగా ఉంటుంది. యాస్పిరెంట్‌కి ఏమనిపిస్తది? నాకు 200 క్వెషన్ మెయిన్స్‌లో ఇస్తే, నేను 80 క్వెషన్‌లే ఆన్సర్ చేశాను. నాకు రాదు అని అనిపిస్తది. బట్ 80 క్వెషన్స్ 100% స్ట్రైక్ రేట్ తోటి గనక ఆన్సర్‌లు పెడితే, డెఫినిట్‌గా వాళ్ళ నేమ్ లిస్ట్‌లో ఉంటుంది. హుహు. ఐడియల్లీ వి విల్ సజెస్ట్ 50% క్వెషన్స్ విత్ 100% యాక్యురసీ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్ హ్మ్. విల్ డెఫినెట్‌లీ క్లియర్ ద ఎగ్జామ్. యాక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు అండర్‌స్టాండ్ ద ప్యాటర్న్‌లో ఈ క్వెషన్ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది ఒక వాలిడ్ రీజన్ ఉంటుంది. పేపర్‌ని బట్టి కట్ ఆఫ్ మార్క్ వస్తది. దీంతో పాటు ఇప్పుడు మనతో పాటు ఎగ్జామ్స్ ఎంతమందైతే రాస్తున్నారో వాళ్ళల్లో మనకంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, మనకంటే ఎఫిషియంట్ పీపుల్, మనకంటే ఐక్యూ లెవెల్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అనుకోండి. ఆబ్వియస్‌గా వాళ్ళు మనకంటే ఎక్కువ స్కోర్ చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ మార్క్ అనేది పెరుగుతది. సో, ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్ ఎవరి మీద బేస్ అయ్యి ఉంది? మనతో పాటు ఎగ్జామ్ రాస్తున్న మిగిలిన వాళ్ళ మీద కూడా బేస్ అయ్యి ఉంది. బేస్ అయి ఉంది. యెస్. వాళ్ళెవరో మనకు తెలీదు. వాళ్ళ ఐక్యూ లెవెల్ ఏంటో మనకు తెలీదు. వాళ్ళ ప్రిపరేషన్ కూడా కూడా మనకు తెలీదు. తెలీదు. సో, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీద కూడా కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. హుహు. మీకు ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి, మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి కన్వర్షన్ జరుగుతూ రేట్ ఉంటుంది. ఉంటుందండి. యెస్ సార్. హ్మ్. ఇది జనరల్‌గా ఎలా ఉంటుంది అనంటే అందరూ ఒక స్టాండర్డ్ కట్ ఆఫ్ పెట్టి తీసేస్తారు అని అంటారు. అలా హుహు. ఉండదండి. ఆహా! ఒక పోస్ట్‌కి ప్రిలిమ్స్‌లో 20 మందిని సెలెక్ట్ చేస్తారు. హుహు. అంటే నోటిఫికేషన్ అనేది 1000 పోస్టులకొచ్చింది అని అనుకుంటే, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 20,000 మందిని తీస్తారు. సో, టాప్ 20,000 మెంబర్స్‌లో ఈ 20థ్ పొజిషన్‌లో ఎవరైతే వస్తారో అతనికొచ్చిన మార్కే కట్ ఆఫ్ మార్క్. ఇప్పుడు అదే నోటిఫికేషన్ 5,000 పోస్టులకొచ్చింది అని అనుకోండి. హ్మ్. 5,000 ఇంటూ 20 అంటే 1,00,000 మందిని తీయాలి. సో, ఎగ్జామ్ రాసిన వాళ్ళలో 1,00,000 పొజిషన్‌లో ఎవరికైతే ఎంత మార్కొచ్చిందో ఆ మార్కే కట్ ఆఫ్ మార్క్. సో, హుహు. కట్ ఆఫ్ మార్క్ అనేది నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ వేకెన్సీస్ ఓకే. ఉంటే హ్మ్. కట్ ఆఫ్ ఎక్కువుంటుంది. వేకెన్సీస్ ఎక్కువుంటే కట్ ఆఫ్ తక్కువుంటుంది. సో, వీటన్నిటిని ఇవంతా కూడా ఎగ్జామినేషన్‌లో వచ్చేటటువంటి కట్ ఆఫ్ మార్క్ యొక్క ప్యాటర్న్. ప్యాటర్న్. యెస్. వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంది. సో, ఫస్ట్ మనం ఇది అర్థం చేసుకోవాలి. హ్మ్. తర్వాత టార్గెట్ పెట్టుకోవాలి. కట్‌లో టీ అంటే టార్గెట్. హ్మ్. యాస్పిరెంట్ ఎప్పుడు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ముందు గత 5 సంవత్సరాలుగా ఏ సేమ్ పరీక్ష వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో అదే ఎగ్జామ్ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్ ఎంతుందో ఐడెంటిఫై చేసుకోవాలి. క్లర్క్ లెవెల్ అని అనుకోండి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అవి స్టేట్ వైడ్‌గా అప్లై చేసేయి. ఆఫీసర్ పోస్ట్‌లు అయినట్లయితే గనక ఆల్ ఇండియా లెవెల్. ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, లేకపోతే రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి, అవేంటంటే ఆల్ ఇండియా లెవెల్. రైల్వేలో అయితేనేమో జోన్ వైస్‌గా ఉంటాయి. సికింద్రాబాద్ మనదొక జోన్. హ్మ్. సౌత్ సెంట్రల్ రైల్వే. హ్మ్. మనం ఏ జోన్‌కి అప్లై చేశామో ఆ జోన్‌లో గత నోటిఫికేషన్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్ ఎంతుంది? ఇది ఒక టెంటేటివ్ ఐడియా వస్తది మనకి. ప్యాటర్న్ ఎలా ఉందో తెలుస్తది. హ్మ్. అంతకు ముందు ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్కుల యొక్క ట్రెండ్‌ని అబ్జర్వ్ చేసుకొని, గతంలో వచ్చిన హైయెస్ట్ కట్ ఆఫ్ కంటే ఇంకొక 10 మార్కులు ఎక్కువ తెచ్చుకునేలాగా మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్‌ని పెట్టుకొని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.
దానికి తగ్గట్టుగానే ఎగ్జామినేషన్ హాల్‌లో మనం ఆన్సర్‌లు మార్క్ చేసుకొని రావాలి. ఇలా చేసుకొని వచ్చినట్లయితే ఈ కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ, తక్కువ, లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఇవన్నీ లేకుండా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ మంచి బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో, ఇలా గనక ఫాలో అయినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో స్టూడెంట్స్‌కి మంచి బెనిఫిట్ అనేది జరుగుతుంది. గ్రేట్ సార్. అండ్ చాలామందికి కూడా కట్ ఆఫ్‌లో మీరన్నట్టుగానే రకరకాల సినారియోస్ అయితే జరుగుతూ ఉంటుంది. బట్ ఎందుకు జరుగుతుంది? ఇలా ఎందుకు అవుతుంది? అన్న దగ్గర క్వెషన్ మార్క్ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ స్కోర్ చేశాము రాలేదు అన్నప్పుడు మెంటల్‌గా కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. బట్ రీజన్ ఏంటో కరెక్ట్‌గా తెలిస్తే మీరు చెప్పినట్టుగా ఈ వీడియో అనేది చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక అవేర్‌నెస్ వీడియో అని చెప్పొచ్చు. మీరు చెప్పిన ప్రతి పాయింట్‌లో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, కట్ ఆఫ్ ఏ విధంగా చేస్తారు, కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇలా ఎవరికైనా కూడా ఏ సబ్జెక్ట్ మీద అయినా లేదు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి మేము ప్రిపేర్ అవ్వాలి, మీ దగ్గరలో శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? శ్రీధర్ సీసీ ఆఫ్‌లైన్ బ్రాంచెస్ ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళొచ్చండి ఫిజికల్‌గా. లేదు అని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్‌కి కాల్ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. సో ఎవరు ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని ఎస్ అప్రోచ్ అవ్వాలంటే? డెఫినెట్గా మాకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఉమ్, ఏ బ్రాంచ్లో స్టూడెంట్ అయినా వాళ్ళకి కష్టం కలిగితే ఫీడ్బ్యాక్ అని వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. అది కనుక పెడితే దాన్ని నేనే చదువుతాను. అవసరాన్ని బట్టి ఫోన్ చేసి కూడా పిల్లోడికి కష్టం బాగా ఎక్కువ ఉంది అంటే నా అంతటి నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. గ్రేట్ సార్. ఆ ఫీడ్బ్యాక్లన్నిటికీ ఆన్సర్ కూడా నేనే పెడతానండి. అదే అండి, ఒక్కొక్క టీచర్గా కాకుండా ఫాదర్హుడ్ నేచర్ తోటి Yes. స్టూడెంట్స్ ని గైడ్ చేస్తారు. డెఫినెట్గా అండి. మేము మా పిల్లలతో నిజం చెప్తున్నాం, ఎవరు నమ్మరు. మేము మా పిల్లలతో గడిపే టైం కన్నా ఈ పిల్లలతో గడిపే టైం ఎక్కువ అండి. ట్రూ సార్, నా మార్నింగే చూశాను ఇందాక. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ.